నో ఆయిల్ నో మైదా కేక్ చేసేసుకుందామండి. ఇది అయితే కస్టర్డ్ కేక్, రవ్వతో చేసిన కేక్ చాలా బాగుంది, ఫ్లఫీగా కూడా వచ్చింది. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి 3/4 కప్ పెరుగు, 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు పెరుగుని బాగా బీట్ చేసుకోండి. ఇలా పల్చగా అయిపోతుంది షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత. ఇందులోకి 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 1 కప్ రవ్వని ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఆ రవ్వ పౌడర్ కూడా వేసేసి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఈలోగా మనం ప్రీ హీటింగ్కి రెడీ చేసేసుకుందాం. ఒక మందంగా ఉండే ప్యాన్లో సాల్ట్ వేసేసుకొని ఇలా లేయర్ చేసేసి ఏదైనా ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ప్రీ హీటింగ్కి పెట్టేయండి. ఇప్పుడు బ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేయండి. బాగా చిక్కగా అనిపించినట్టయితే కనుక కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంకేముంది, ఎందులో బేక్ చేద్దాం అనుకుంటున్నారో దానికి గ్రీస్ చేసేసుకొని గీ ఆర్ ఆయిల్ తోటి అందులో బ్యాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ రెడీ అండి. ఒకసారి డెఫినెట్గా ట్రై